నువ్వు డైరెక్ట్ డీజిల్ కొనుక్కోవాలి. అయ్యంతా 50,000 పడిపోవాలి. నా దగ్గర 30,000-40,000 పడిపోవాలి. పెట్రోల్ ఒక 1 లీటరు, డీజిల్ ఒక 1 లీటరు వేసుకుని సేఫ్టీ అయిపోద్ది. ఇప్పుడు అదన్నా ఇప్పుడు నువ్వు అన్నట్లు సోలార్తోనైతే మరి రేట్ లేదు. అలాగ మనము అంటే దాన్ని ఫుట్బాల్ ఆడితే మనం కింద దించేస్తాము. 2 ప్లేట్లు ఉంటాయి అనమాట. దానికి కనెక్షన్ ఇచ్చేస్తే నీరు ఆటోమేటిక్ అది పోతుంది. ఎండ ఒకటి తగిలిపోవాలి కానీ రోజు అల్లు వేసుకుని ఎండ అయితే మళ్ళీ గొప్ప నీరు వచ్చింది. గణపతి గణపతి తాగలేదు. గణపతి మాకు ఇవ్వరు, లేకపోతే ఎండ అవుతుంది అనుకో మబ్బు అయితే తక్కువ తక్కువ కూరగాయ పంటకి తిరుగులేదు. అర్థమైందా? బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గర సాధ్యం పెట్టుకుంటాం. మబ్బు కొంది నీరు కావాలనుకో ఇంటి దగ్గర ఆ బ్యాటరీ మనం సాధ్యం పెట్టుకొని నువ్వు గుడ్డి మీద తీసుకెళ్ళి నువ్వు వేసుకొని నువ్వు ఇది కట్టుకోవచ్చు. అవకాశాలు ఉన్నాయో ఒకసారి మాకు చెప్తే సోలార్ పంపు చాలా పంపు 2 ప్లేట్లు నువ్వు చూసినావు కదా. నీరు వచ్చింది. ఎండ అయితే ఇంకా ఎక్కువ. అది మనము చిన్న ఇంజిన్ 2 ఇంచీలు వాటర్ ఎంత అయితే వస్తుందో ఆ పంపుది కూడాను అలాగే వస్తుంది. అది చాలు అసలు మరి ఆయిల్ అంటే మరి రేటు పొయ్యాల్సిన అవసరం లేదు. ఎండతోనే నీకు ఎంత నీరు కావాలి అంత వస్తుంది. కూరగాయ పంట అది ఒక వరి పంటకి అయితే చాలదు నీరు. కానీ కూరగాయ పంట కనగా పత్తి గుడ్డి కనగా కూరగాయ పంటలకు సరిపోదు. నువ్వు మొక్కజొన్న వేసుకో ఇంకా మంచిది. మొక్కజొన్న వేసుకొని తడి కట్టుకున్నా ఇంకా మంచిది. అది కూడా అది సరే అయితే.